సుహాస్, యా నాకు ఒక చిన్న డౌట్ ఉందమ్మా. మనకి వరల్డ్ మ్యాప్ చూసినప్పుడు గ్రీన్లాండ్ అండ్ ఆఫ్రికా లుక్ కంపారబుల్ ఇన్ సైజ్. ఓకే. ఆర్ దే రియల్లీ దట్ క్లోజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్? నాట్ ఈవెన్ క్లోజ్. దెన్ యాక్చువల్లీ ఆఫ్రికా గ్రీన్లాండ్ కంటే 14 times లార్జర్. ఓకే. మ్యాప్ సైజెస్ని డిస్టార్ట్ చేస్తుంది. అవునా, ఎందుకని? ఎందుకంటే ఇంపాసిబుల్ యాక్చువల్లీ అన్నీ కరెక్ట్గా చేయడానికి. ఎగ్జాంపుల్ ఏమన్నా, నువ్వు ఆరెంజ్ తీసుకున్నావు, నువ్వు తినడానికి పీల్ చేస్తావు, ఆ పీల్ టేబుల్ మీద పెడతావు. ఓకే, ఆరెంజ్ మొత్తం పీల్ చేసి టేబుల్ మీద పెట్టాను. ఓకే, పర్ఫెక్ట్ రెక్టాంగులర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా? అవ్వదు, ఎందుకంటే అది ఎంత స్పెరికల్ ఉంటుంది, మధ్యలో పార్ట్ ఏమో పెద్దది ఉంటుంది, పైకి వచ్చే కొద్దీ పీల్ చిన్న సైజ్ అయిపోతుంది. సో పర్ఫెక్ట్గా రెక్టాంగులర్ షేప్లో రాదు. అవును, ఎర్త్ కూడా అలాగే కదా. అవును. సో ఎర్త్కి సేమ్ ప్రాపర్టీస్ అప్లై అవుతాయి. అందుకే ఒక డిస్టార్షన్ లేకుండా మనము పర్ఫెక్ట్ మ్యాప్ చేయలేం. వీ హ్యావ్ టు యాడ్ డిస్టార్షన్. డిఫరెంట్ మ్యాప్స్ డిఫరెంట్ యాక్యురసీస్ అండ్ డిస్టార్షన్ చేస్తాయి. కొన్ని మ్యాప్స్ షేప్ మీద ఫోకస్, కొన్ని మ్యాప్స్ సైజ్, కొన్ని మ్యాప్స్ డైరెక్షన్స్, కొన్ని మ్యాప్స్ నావిగేషన్ మ్యాపింగ్ అవన్నీ అలాగా డిఫరెంట్ మ్యాప్స్. మనం చూస్తున్న మ్యాప్ ఎటువంటి మ్యాప్ ఇది? మనం చూసిన మ్యాప్ ఒక పాపులర్ మ్యాప్ మనం చూసింది మెర్కేటర్ ప్రొజెక్షన్. ఓకే. అన్ని మోర్ దెన్ 450 years old ఏన్షియంట్ మ్యాప్. ఓకే, ఇది దేనిపైన ఫోకస్ చేస్తుంది? ఇదా నావిగేషన్ అండ్ మ్యాపింగ్ సేలర్స్ని హెల్ప్ చేయడానికి. గెరడస్ మెర్కేటర్ 1569లో ట్రై చేశాడు, క్రియేట్ చేశాడు. ఓకే ఓకే. సో దీంట్లో కంపాస్ డైరెక్షన్స్ చూపుతుంది, యాక్యురేట్గా చూపించాల్సింది. సైజ్ మీద ఫోకస్ చేయకుండా డైరెక్షన్స్ మీద ఎక్కువ యాక్యురేట్ ఫోకస్ చేస్తుంది. ఓకే ఫైన్. సెయిలర్స్ కోసం ఇది రెడీ చేశారు అండ్ వీఆర్ స్టిల్ యూజింగ్ ఇట్. సో చిన్న ఇన్ దట్ కేస్ ఇప్పుడు ఆఫ్రికా పెద్దగా కనిపిస్తుందా లేదా గ్రీన్లాండ్ పెద్దగా కనిపిస్తుందా? గ్రీన్లాండ్. సో యాక్చువల్ సైజ్ కంటే గ్రీన్లాండ్ ఈజ్ లుకింగ్ మచ్ బిగ్గర్ ఆన్ ద మ్యాప్. సో విచ్ మీన్స్ నార్త్ పోల్కి దగ్గరగా ఉండేవి పెద్దగా కనిపిస్తాయా? నాట్ ఓన్లీ నార్త్ పోల్, సౌత్ పోల్ కూడా. ఓకే, పోల్స్కి దగ్గరగా ఉండేవి పెద్దగా కనిపిస్తాయి, ఈక్వేటర్కి దగ్గరగా ఉండేవి నార్మల్గా కనిపిస్తాయి. ల్యాండ్ ఏరియా కంపారిజన్ అయితే చూడు, 2.2 million square kilometers గ్రీన్లాండ్, కానీ ఆఫ్రికా 30.4 million square kilometers. So 14 times larger. Yeah, approximately 14 times larger. Okay. Then why is this happening like this? Because of distortion. Earth కి latitudes ఉంటాయి, ఈక్వేటర్ సెంటర్ లో ఉంటుంది, ఇంకా లార్జెస్ట్ లాటిట్యూడ్. The farther you get from the equator, earth circumference తగ్గుతుంది. సో ఎర్త్ సర్కంఫరెన్స్ తగ్గుతుంది కాబట్టి మ్యాప్ యాక్చువల్గా చేయలేము. అవును. సో పోల్ దగ్గరగా ఉండేటప్పుడు లాటిట్యూడ్ సైజ్ చిన్నది ఉంటుంది, దాన్ని మనం ఈక్వేటర్తో ఈక్వల్గా మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తాం. వెన్ యూ పుట్ ఇట్ ఆన్ ఏ ఫ్లాట్ మ్యాప్. అవును, ట్రై చేస్తాం. సో ఆ లాటిట్యూడ్స్ ఎన్లార్జ్ చేస్తాం. ఓకే. ఎన్లార్జ్ చేసినప్పుడు అక్కడ ఉన్న కంట్రీస్ అండ్ రీజియన్స్ కూడా ఎన్లార్జ్ అవుతాయి. అక్కడ ఉన్న కంట్రీస్ అండ్ రీజియన్స్ అన్ని ఎన్లార్జ్ అయ్యి పెద్దగా కనిపిస్తాయి. ఆఫ్రికా ఎంత ఎనామస్ అని తెలుసా? ఎంత? సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్. నీకు 3 one of the largest countries వేస్తాను. 3 one of the largest countries, USA, చైనా అండ్ ఇండియా. ఆ ముగ్గురు ఇండివిజువల్ కూడా కాదు, కంబైన్డ్ ల్యాండ్ ఏరియా కన్నా ఆఫ్రికా ఎక్కువ. సో ఈ 3 కంట్రీస్ కంబైన్ చేసిన దానికన్నా ఆఫ్రికా పెద్దది. అవును. అండ్ కంపేర్ రష్యా విత్ ఆఫ్రికా. రష్యా 55% అప్రాక్సిమేట్లీ ఆఫ్ ఆఫ్రికన్స్ ల్యాండ్ ఏరియా. కానీ మ్యాప్ లో చూస్తే రష్యా ఆఫ్రికా కన్నా పెద్దగా కనిపిస్తుంది. బికాజ్ రష్యా ఇస్ ఆల్సో క్లోజర్ టు నార్త్ పోల్. రష్యా 17 million square kilometers approximately. Africa 30 million square kilometers approximately. Got it. So అందుకే రష్యా కూడా మనకి పెద్దగా కనిపిస్తుంది బికాజ్ ఇట్ ఇస్ క్లోజర్ టు నార్త్ పోల్. ఓకే, నీకు ఒక ఈక్వేటర్ టెస్ట్ చేస్తాను, జియోగ్రఫీ టెస్ట్. ఓకేనా? ఆస్క్. ఓకే, 2 countries ఉన్నాయి, రెండు సేమ్ సైజ్, ఎగ్జాక్ట్ సేమ్, నాట్ ఎ కిలోమీటర్ ఆఫ్. ఓకే, కానీ ఒక కంట్రీ ఈక్వేటర్ దగ్గర ఉంటుంది, ఇంకోటి నార్త్ పోల్ సౌత్ పోల్లో నీ ఇష్టము అక్కడ ఉంటుంది. ఏ కంట్రీ పెద్ద కనిపిస్తుంది? 3 ఆప్షన్స్ ఇస్తా. ఫస్ట్ ఈక్వేటర్ పెద్ద కనిపిస్తుంది, పోల్స్ పెద్ద కనిపిస్తుంది, ఇంకా 2 సేమ్ సైజ్ గా కనిపిస్తాయి. పోల్ దగ్గరే పెద్దగా కనిపిస్తుంది బికాజ్ ఆఫ్ దిస్ మెర్కేటర్ ప్రొజెక్షన్. ఈక్వేటర్ది యాక్యురేట్గా ఉంటుంది, పోల్ దగ్గరది కొంచెం ఉన్నదానికన్నా పెద్దగా కనిపిస్తుంది. నీ ఆన్సర్ యూనివర్సల్లీ కరెక్ట్ కాదు, ఎందుకంటే ఓన్లీ మెర్కేటర్ ప్రొజెక్షన్ కరెక్ట్. డిఫరెంట్ ప్రొజెక్షన్స్ డిఫరెంట్ మ్యాప్ ప్రాపర్టీస్ యాక్యురసీ చేస్తాయి. కరెక్ట్. ఇప్పుడు అర్థమైంది అన్ని? అర్థమైంది. థాంక్యూ. ఓకే, ఒక కన్క్లూజన్ చేస్తాం. ఓకే చిన్న. ఓకే,
never assume that the countries on a map are accurate. Depending on the type of map, there has to be some sort of distortion. Right. Only the globe can show all the qualities. రైట్ రైట్ సో Okay. ఈచ్ మ్యాప్లో ఏదో ఒక డిస్టార్షన్ అయితే ఉంటుంది. అవును. థ్యాంక్ యూ. My pleasure, Nana. వెరీ గుడ్. థ్యాంక్ యూ.